అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. రండి, మొదలు పెడదాం. కావలసినవి: శుభ్రం చేసిన ప్రాన్స్, నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు మరియు కొత్తిమీర. మొదటగా ప్రాన్స్ను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను మరియు కరివేపాకును వేసి వేయించండి. అదే పాన్లో కొద్దిగా పసుపును కూడా జోడించండి. ఉల్లిపాయలను పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకుండా అవి కాస్త మెత్తబడే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న ప్రాన్స్ను పాన్లో వేయండి. మంటను మధ్యస్థంగా ఉంచి ప్రాన్స్ను ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు, ప్రాన్స్ రెండూ సమానంగా వేగి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ప్రాన్స్లో ఉన్న నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలి. నీరు పూర్తిగా ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి. ఆ పచ్చివాసన పోయాక 2 టీ స్పూన్ల వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ సమయంలోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. కొబ్బరి పొడి వేయడం వల్ల ప్రాన్స్ ఫ్రైకి అద్భుతమైన రుచి, మంచి సువాసన వస్తుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రేరణ. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.